ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈ హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇది షార్ట్ పోస్ట్ చేస్తే చాలా మంది బాగుందన్నారు, చాలా లైక్లు కామెంట్లు అయితే వచ్చినాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ రౌండ్ పెట్టేసుకొని ఇలా పైపింగ్ వేసుకున్నానండి. ఒక్కసారి డాట్లు చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్పాలా డాట్లు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అనేది మీరే చెప్పాలా. ఈ డాట్ వచ్చేసి కరెక్ట్గా ఇట్లా షోల్డర్కి స్ట్రైట్గా ఉన్నప్పుడే మనకి షేప్ అనేది నిలబడిద్దండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డాట్ అనేది పక్కకి చంక వైపుకి తిరిగిపోకూడదు. నేను బ్యాక్ హుక్స్లు వేసుకుంటానండి ఎక్కువ శాతం, అందుకని ఫ్రంట్ అయితే జాయింట్ కొట్టేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ చూపిస్తున్నాను. ఇదిగోండి, అసలు నిన్న ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎంతమంది బాగుందని చెప్పారు ఫ్రెండ్స్. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, చాలా మంది బాగుందన్నారు. ఇదిగోండి కట్ వర్క్ డిజైన్ పెట్టాను. అది సింపుల్ పద్ధతిలో ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపించానండి. ఈ కట్ వర్క్ ఇచ్చిన కాడల్లా థ్రెడ్స్ పెట్టేశానండి, 3 స్టెప్స్. ఈ థ్రెడ్స్ పెట్టిన తర్వాత బ్లౌజ్ అనేది హైలైట్ అయిపోయింది. చాలా లుకింగ్ ఉంది, చాలా ఒంటికి అనేది అద్దినట్లుగా ఉంది బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా సింపుల్గా కట్ చేసుకోవడం కూడా చూపించాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. 2-3 వీడియోల నుంచి మీకు అన్ని ఎల్లో కలర్ జాకెట్లే కనబడుతున్నాయి. వినాయకుని నిమజ్జనం రోజు కోలాటం వేస్తారండి ఇక్కడ. అందరూ డ్రెస్ కోడ్ లాగా కొనుక్కున్నారు. కాలు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అనేది నేనే చేశాను. ఇదిగోండి ఫైనల్లీ రేపు పొద్దున నిమజ్జనం అనంగా ఇప్పుడు నా బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నాను. నైట్ 11 అయ్యిందండి. అది కూడా మామూలుగా కాదండోయ్, డిజైన్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతిసారి నా బ్లౌజ్ కటింగ్ వచ్చేలేకి కొలత బ్లౌజ్ పట్టుకొని కట్ చేయట్లే నేను. ఇప్పుడు మాత్రం మీకు కొలత బ్లౌజ్ తో కటింగ్ అనేది చెప్తానండి. అది కూడా డిజైన్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను. సింపుల్ గా ఏ డిజైన్ అయినా సరే సింపుల్ గా మనం అనేది ఎలా కుట్టుకోవచ్చో నేను చూపిస్తానండి, సింపుల్ ప్రాసెస్ లో. ఇదిగోండి లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ లైనింగ్ కాబట్టి పిండి తీసుకున్నాను. దీనికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ షూట్ చేసామండి, అది కూడా పోస్ట్ చేస్తాము. లైనింగ్ ఏ విధంగా కట్టుకోవాలి, మిక్స్డ్ కాటన్ కి ప్యూర్ కాటన్ కి ఏంటిది తేడా, ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఐరన్ కూడా ఏం చేయలేదండి. పిండిన తర్వాత మా ఆయన నేను కలిసి ఫోల్డింగ్ చేసాము. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, సాగిపోయినట్లు రాలేదు కదా. ఈ వీడియోని కూడా తప్పకుండా చూసేయండి. ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎడ్జెస్ పిండి నాటికి ఖచ్చితంగా కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. అందుకోసం ఎడ్జెస్ అన్ని సమానంగా చూసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇది అనేది నీట్ గా కటింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి కొలత బ్లౌజ్, వెనకుక్సులు బ్లౌజ్ అండి. ఎక్కువ శాతం నేను వెనకుక్సులు మాత్రమే వేసుకుంటాను, తక్కువ శాతం ఫ్రంట్ ఉక్సులు వేసుకుంటానండి. ఇప్పుడు దీని కొలత ప్రకారం మీకు కటింగ్ అనేది చెప్తాను. ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ పొడుగు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్. మీకు కటింగ్ అనేది చెప్తానండి పర్ఫెక్ట్ గా, సింపుల్ గా. ఓకేనా? స్టార్టింగ్ అయితే ఇదిగోండి బ్లౌజ్ పొడుగు తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ దాకా టేప్ ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ పొడుగు తీసుకున్నానండి. 14 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ 14.5 పెట్టుకుందాం. మీడియం హైట్ ఉన్న వాళ్ళకి 14.5 కొలత అనేది చాలా బాగా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 14.5 మార్క్ చేశాను. నడుము లూజు చెక్ చేసుకుందాం. నడుము లూజు అనేది టేప్ ఈ విధంగా, బ్లౌజు ఖర్చులు కొలవట్లేదండి, ఖర్చులు వదిలేసి మంచి వైపు నుంచి కొలుస్తున్నాను. ఈ విధంగా నడుము అంతా చుట్టూ తిరుగుడు కొలుసుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, 30 వచ్చింది. 30ని 4 భాగాలు చేసుకుంటే 7.5 ఇంచులండి. 7.5కి ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. డాట్లకు 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చులకి 2 ఇంచులు. ఇది 14.5 ఉంది కదండి. చంక పొడుగు ఎంత తీసుకోవాలంటే కొలత బ్లౌజ్ ప్రకారం వెళ్దాం. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగుందండి వేసుకుంటే, దీని ప్రకారం వెళ్ళిపోదాము. 14.5 ఉంటే ఇదిగోండి చంక పొడుగు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 8.5 ఇంచులు ఉంది. బ్లౌజ్ పొడుగు 14.5, చంక పొడుగు 8.5. ఎగ్జాక్ట్ గా మన కొలతల ప్రకారం
చంక పొడుగు అనేది 8.5. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ షోల్డర్ అండి. నెక్ వచ్చేసి నాకు 30 ఉంది కాబట్టి నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుకుందాము. ఫైనల్ గా నెక్ డీప్ పెట్టేద్దాం. ఇదిగోండి బ్లౌజ్ అనేది సింపుల్ గా ఈ విధంగా పెట్టేస్తున్నాను. నేనైతే కుట్టుకు ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసానండి. ఇక్కడి నుంచి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కుట్టు కోసం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2.5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా 2.5 తీసుకుందామండి. ఒక మార్క్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కులన్నిటిని కంప్లీట్ కలిపేద్దామండి. ఫస్ట్ ఈ చంక పొడుగు కాడ మార్క్ అనేది కలుపుతున్నాను. పోతే షోల్డర్ మార్కింగ్ అనేది కలుపుకుంటున్నానండి. ఇదిగోండి ఈ చంక పొడుగు దగ్గర ఒక మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేస్తున్నాను. ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు స్క్వేర్ షేప్ అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక రౌండ్ కోసం 1.5 ఇంచులు అనేది మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ మీదుగా రౌండ్ అనేది తీసేసుకుందామండి. చంక రౌండ్ ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది రౌండ్ అనేది తీసేసుకున్నాం. చూసారా, చంక రౌండ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి చంక రౌండ్ కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ మార్కింగ్లు కాడ కూడా ఈ విధంగా స్క్వేర్ లైన్ వేసుకున్న తర్వాత మనం నెక్ అనేది కట్ వర్క్ నెక్ అనేది తీసుకుందామండి. ఇదిగోండి నేను నెక్ డీపే వేసుకుంటానండి. ఇక్కడ కూడా మనము రౌండ్ నెక్ తీసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచులో కానీ రౌండ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడైతే ఈ స్క్వేర్ షేప్ నేను ఈ విధంగానే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇప్పుడు కట్ వర్క్ అనేది డిజైన్ చేయబోతున్నాను బ్లౌజ్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నా దగ్గర స్కేల్ ఉంది కాబట్టి ఈ స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదు ఎలా మార్క్ చేసుకోవాలక్క? ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, టేపులో 1.5 ఇంచులు ఇదిగోండి 1.5 ఇంచులు ఎడల్పుతోటి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కులు అనేది ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి, ఫస్ట్ లైన్ మీద 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. నేను టేప్ కొలతలతో ఈ కట్ వర్క్ బ్లౌజ్ చూద్దాం అంటే మా ఆయన నువ్వు స్టార్టింగ్ టేప్ కొలతలు చెప్తే ఎలా అర్థమైద్ది, ఏదన్నా మూత తీసుకొని సింపుల్ మెథడ్ లో చెప్పని చెప్పి నన్ను మార్కింగ్ చెప్పేదాన్ని ఆపాడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బాటిల్ మూత తీసుకుంటున్నాను. ఈ లెంత్ అనేది స్కేల్ వెల్లడుపు తీసుకున్నాను. టేపులో అయితే 1.5 ఇంచులు కానీ 1 ఇంచు కానీ వచ్చేటట్టు చూసుకోండి. ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర కొంచెం కుట్టుకు వదిలేసుకోండి. ఇక్కడి నుంచి పెట్టడం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫ్రెండ్స్ అసలు ఇది ఈ మూత ఏం లేకుండా కూడా నేను ఒక వీడియోలో అనేది మనం ఉట్టి చేతులతో ఎలా చేపించుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ అయితే కొలిసేది ఏం లేదండి, చంక మాత్రం కొలుసుకున్నాము. చంక తగ్గింది అనుకోండి మళ్ళీ చంకలో టైట్ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, కుట్టుకు వదిలేసాను కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలండి. ఇప్పటికైతే కరెక్ట్ గానే ఉంది. ఒక పాయింట్ ఎక్కువ తీసుకుందాం, ఎందుకైనా మంచిది, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండిద్ది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, కంపల్సరీ చూడండి. మనము ఆ కట్ వర్క్ కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చో కూడా మీకు నేను చూపిస్తాను సింపుల్ మెథడ్ లో. ఇదిగోండి ఇప్పుడైతే ఇది కట్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఈ షేపులన్నీ మంచిగా వచ్చినాయి కానీ ఇక్కడ అనేది బాటిల్ అనేది సరిపోలేదు, అందుకని ఉన్నంతలో అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందండి.
వరకు అయితే ఈ విధంగా వచ్చింది. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను కంపల్సరీ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం. మనకి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు అలాగే చంక దగ్గర కుట్టు ఈ రెండు ఈ విధంగా ఇక్కడ పెట్టి చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా సరిపోయిందో లేదు చూసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి కుట్టుగా నీట్గా మార్క్ అనేది వేసుకుంటూ వచ్చేయాలా. ఫ్రెండ్స్, ఈ విధంగా మార్క్ వేసుకొని ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. ఇంకా వెనక భాగంతో అయితే మనకు పని అయిపోయింది, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మార్కులన్నీ నీట్గా కలుపుకుందామండి ఒకసారి. ఇక్కడ కొంచెం చంకలోత అనేది తీసుకుందాము. ఫ్రంట్ భాగాలకి చంకలోత అయితే తీసుకోవాల్సి ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 6 ఇంచులు పెట్టుకుందామండి. ఇక్కడ కూడా ఈ అడ్డంలో 2.5 బ్యాక్ నెక్ ఏ విధంగా 2.5 ఉందో ఆ విధంగా 2.5 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇదిగోండి 6 ఇంచులు అయితే నెక్ కోసం ఫ్రంట్ భాగం మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ అనేది తీసేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా రౌండ్ తీసేసుకుందాం. రౌండ్ తీసేసుకున్న తర్వాత ఒక్కసారి కొలత బ్లౌజ్తో చెక్ చేసుకుందామండి. నేను కొలత బ్లౌజ్ ఆధారంగా చెబుతున్నాను కాబట్టి మీకు నేను చెక్ చేసి కూడా చూపించాలి. ఇక్కడ షోల్డర్ మీద కుట్టుకి ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. ఇదిగోండి, ఈ కుట్టుకు వదిలేసుకున్న కాడి నుంచి ఈ విధంగా బ్లౌజ్ అనేది కొలిసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెమే బయటకు వచ్చింది. ఇదిగోండి, దగ్గరకు చూపి. ఇదిగోండి, ఇలా కొంచెం బయటకు వస్తే సరిపోయింది, పర్ఫెక్ట్ గా సరిపోయినట్లే మనకి. ఇప్పుడు ఈ నెక్ కుట్టు కోసం కొంచెం కిందకి మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఈ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ ఫ్రంట్ పట్టీ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కు. ఇదేనండి, ఇవి వెనక ఉక్సులు కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది పడిపోయింది. మనకు ఉక్సులు కాజాలు వచ్చే ప్లేస్ లో మనకి ఈ జాయింట్ అనేది ఉంది కదా, ఈ జాయింట్ అనేది కరెక్ట్ గా 7 నుంచి ఈ విధంగా పెట్టేసుకుంది. మనకి ఈ మిడిల్ డాట్ కోసం ఒక మార్కు, ఈ షేప్ పట్టి కుట్టు కోసం ఒక మార్కు. ఇది ఈ విధంగా లైన్ ఇచ్చేసుకోవటమేనండి. క్రాస్ ఈ విధంగా క్రాస్ ఇచ్చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ గా మార్కింగ్ అయిపోయింది. కట్ చేసుకుందామండి. ఫ్రంట్ ఏం కట్ వర్క్ పెట్టుకుంటలేను, ఓన్లీ బ్యాక్ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు డిజైన్ అండి. అంటే ఓన్లీ బుట్ట చేతులు ఒకటే కాదు, బుట్ట చేతుల కింద డిజైన్ కూడా పెడుతున్నాను. అందుకోసం మనం నార్మల్ హ్యాండ్కి అయితే ఇదిగోండి ఈ ఫోల్డింగ్ వేస్తాము. బుట్ట చేతులకి క్లాత్ ఎక్కువ పట్టిద్ది కాబట్టి ఈ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. నేనైతే లేసే ఇట్లా పఫ్ లాగా లేసే బుట్ట అయితే పెట్టుకుంటలేను, ఓన్లీ ఇట్లా ఫ్లాట్ గా ఉండే బుట్టే పెట్టుకుంటానండి. ఒక 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను హ్యాండ్. మళ్ళీ కింద డిజైన్ కూడా వస్తుందండి. ఇదిగోండి 5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఒక్కసారి ఈ హ్యాండ్ తోనే ఇది ఎంత ఉందో చూద్దామండి. ఇది చాలా తక్కువగా ఉంది, ఇది ఒక 4.5 ఇంచులు మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి బుట్ట ఎంత లెంత్ పెట్టుకుంటాం అనేది ఈ విధంగా నీట్ గా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఒక 6 ఇంచుల వరకు బుట్ట ఫ్రిల్స్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ మార్కింగ్ చేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చింది. ఈ లోపల ఖర్చులు ఉంటాయి కదా, దానికోసం ఎక్స్ట్రా ఇంత అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి 7-5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ కూడా 5 ఇంచులు పెట్టేసి 1.5 ఇంచుల వరకు మార్క్ చేస్తున్నానండి. ఈ మార్కింగ్లు ఏ విధంగా కలుపుకోవాలో చూడండి ఫ్రెండ్స్. నేను
ఫ్లాట్గా ఉండే బుట్ట పెట్టుకుంటున్నానండి. దానికోసం మన నార్మల్ హ్యాండ్ ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది సెంటర్కి హ్యాండ్స్ 2 చేతులు అనేది సపరేట్ చేసుకుందామండి. ఇలా సపరేట్ చేసుకున్నాక ఇక్కడ దాకా అనుకున్నాం కదా బుట్ట పెట్టుకోవడం, ఇక్కడైతే టక్స్ ఇచ్చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నడుము పట్టీలు షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, షేప్ పట్టీ ఈ విధంగా ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కొంచెం ఒక పాయింట్ ఎక్కువే పెడుతున్నాను. ఇదిగోండి, షేప్ పట్టీ హైటు, అలాగే ఇటు నడుము వైపు హైటు ఈ విధంగా మార్క్ చేసేసుకొని షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకుందామండి. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం నార్మల్ చేతులు అయితే ఈ విధంగా తీసుకొని ఒకవేళ చంకకే ఉన్న అతుకులు పడితే వేసుకుంటాం, కానీ బుట్ట పెడుతున్నాం కదండి, బుట్టకు అనేది కాస్త క్లాత్ అనేది ఎక్కువ పడిద్ది. అందుకని ఇలా 2 అంచుల్లో ఒకటేసారి తీసుకొని హ్యాండ్ అనేది ఫస్ట్ తీసేస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాను. ఫ్రంట్ భాగాలు కూడా తీసుకుందాము. ఇదిగోండి, ఫ్రంట్ భాగం కూడా కట్ చేశాను. హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇంకా ఇందులో షేప్ పట్టీలు తీసుకుందామండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇప్పుడు ఆ కట్ వర్క్ బ్లౌజ్ అనేది నేను ఏ విధంగా కుడతాను, అలాగే పైపింగ్ అన్నాను కదా, కట్ వర్క్ కి పైపింగ్ సింపుల్ గా ఎలా వేస్తాను, హ్యాండ్స్ కు డిజైన్ పెడతానండి. ఖచ్చితంగా హ్యాండ్స్ డిజైన్ ఎలా పెట్టుకుంటాను, టోటలీ ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలు నేను ఖచ్చితంగా మీకు కూడా అర్థమయ్యేట్లుగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్ ఫ్రెండ్స్.